సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ఆదిగురువుగా స్తుతించడం మన సంప్రదాయం. జ్ఞానం భగవత్ స్వరూపం. ఆ జ్ఞానాన్ని అనుగ్రహించే స్వరూపం గురువు. ఆ గురుస్వరూపం వల్లనే సర్వవిద్యలు లభిస్తాయి. అజ్ఞానమే అన్ని దుఃఖాలకు మూలం. అజ్ఞానం దూరమైతే ఆ దుఃఖాలన్నీ తొలగిపోతాయి. గురువు కలవానికి కొరత ఏమీయూ లేదు అన్నాడు తాళ్లపాక అన్నమయ్య. అలాంటి గురువులెందరినో కన్న రత్నగర్భ మన భరతభూమి. ఆ పరంపరలోనిదే 1.5 శతాబ్దాల చరిత్ర కలిగిన ఆది చుంచనగిరి మహాసంస్థాన్ గురు సన్నిధానం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వా. ఆది చుంచనగిరి మహాసంస్థాన మఠం ఎంతో విశేషమైనది. హైందవ ధర్మం, విద్య, సామాజిక సేవ, సాంస్కృతిక పరిరక్షణలో ఈ మఠం ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఒక్కలిగ సమాజానికి సంబంధించిన ప్రధాన ఆధ్యాత్మిక సన్నిధిగా ఈ మఠం ఖ్యాతిగాంచింది. నాథ సంప్రదాయాన్ని అనుసరిస్తూ కన్నడ నాట బహుళ ప్రజాదరణ పొందిన మఠంగా ఆది చుంచనగిరికి ఎంతో ప్రత్యేకత ఉంది. సుమారు 1500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ మఠం కర్ణాటక మాండ్య జిల్లాలో ఆది చుంచనగిరిపై ఉంది. బెంగుళూరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 3300 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మఠం ప్రకృతి అందాల నేపథ్యంగా దర్శనీయమవుతుంది. అడవులు, సహజ ప్రాకృతిక సౌందర్యంతో పరివేష్టితమై ఉండే ఈ మఠం ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఆదర్శప్రాయమైన సంస్థగా ప్రకటితమవుతోంది. శైవ, శాక్తేయ సంప్రదాయాల మేళవింపుతో ఈ మఠం తన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశాః. ఈ మఠాన్ని భైరవ గౌరీనాథ స్వామి స్థాపించారు. చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప. శివశక్తుల మేలు కలయికతో సమస్త ప్రకృతి ఆవిష్కారమైందని నాథ సంప్రదాయం చెబుతోంది. అందుకు సంకేతంగా కాలభైరవనాథ స్వామి ఈ మఠంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆదిచుంచనగిరి మఠం యోగం, తపస్సు, సేవాభావాల మేలు కలయిక. దక్షిణం నుండి ఉత్తరం వైపునకు విస్తరించి ఉన్న కొండ ప్రాంతంలో చుంచనగిరి ఎంతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. 1974 సంవత్సరం నుంచి 2013 వరకు ఈ పీఠానికి 71వ అధిపతిగా పద్మభూషణ్ శ్రీ బాలగంగాధరనాథ మహాస్వామి వ్యవహరించారు. ఆయన ఆధ్వర్యంలో ఈ మఠం విద్య, ఆహార సేవలు, ఆరోగ్యం వంటి రంగాలలో విస్తృత సేవల్ని చేపట్టింది. ప్రస్తుతం 72వ పీఠాధిపతిగా నిర్మలానందన్ నాథ మహాస్వామి వ్యవహరిస్తున్నారు. 2013 సంవత్సరంలో ఆయన పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.
1969 సంవత్సరం జూలై 20న మాండ్య జిల్లాలోని గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు నాగరాజు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక చింతన, సేవాభావం పట్ల ఆయన ఆసక్తి కనబరిచారు. ఐఐటి చెన్నైలో ఎంటెక్ పూర్తి చేశారు. ఆధ్యాత్మికత, భారతీయ దర్శన శాస్త్రంలో విశేష పరిశోధన చేసి పిహెచ్డి పూర్తి చేశారు. సంప్రదాయ, వేదశాస్త్ర, తత్వజ్ఞాన, యోగ శాస్త్రాలలో ఆయనకు విశేష పాండిత్యం ఉంది. బాలగంగాధరనాథ మహాస్వామి ఆయనకు సన్యాస దీక్షను అనుగ్రహించారు. సామాజిక సేవా స్ఫూర్తి, ఆధునిక విజ్ఞానం, మానవీయ విలువలకు స్వామీజీ ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. భక్తి, విద్య, ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్యం వంటి అంశాలకు నిర్మలానందనాథ స్వామి ప్రాముఖ్యతనిస్తున్నారు. మత, జాతి, భాష, భావభేదం లేకుండా అందరికీ సమాన దృష్టితో స్వామీజీ మార్గదర్శనం చేస్తున్నారు. ఆధునిక విద్య, శాస్త్రజ్ఞానంతో పాటు ఆధ్యాత్మికతను వైజ్ఞానిక దృష్టితో నిర్మలానందన స్వామి సమన్వయం చేస్తున్నారు. ప్రకృతి సిగలో ఒదిగిపోయిన ఆధ్యాత్మిక పూజా కుసుమం ఆదిచుంచనగిరి. ఈ ప్రాంతంలోని వృక్షజాలం, జంతుజాలం, జీవ వైవిధ్యం ముగ్ధుల్ని చేస్తుంది. ఆకుపచ్చని కొబ్బరి తోటలు, స్వచ్ఛ స్ఫటికమైన నీటి కొలనులు, ఉల్లాసంగా నృత్యం చేసే మయూరాల సవ్వడులు, వివిధ రకాల పక్షుల కిలకిలా రావాలు, సెలయేటి గలగలలు, మంద్రంగా మేనును తాకే పిల్లగాలులు, ఇలా రసార్ణవమైన అద్భుత దృశ్యం చుంచనగిరి సమీపంలో చూపరుల్ని చకితుల్ని చేస్తుంది. ఈ ప్రదేశం చుట్టూ అనేక గుహలు, మఠాలు, మంటపాలు ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి ఇది ఋషుల తపోస్థలిగా ఖ్యాతిగాంచింది. నచ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశాః న వాక్పాణిపాదం న చోపస్థపాయు చిదానందరూప శివోహం. ఆదిచుంచనగిరి పర్వత శ్రేణిపై ఆకాశ భైరవ అనే చిన్న కొండ ఆకర్షిస్తుంది. 125 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిల్పాకృతి ఒక అద్భుతం. నెమళ్లు ఎక్కువగా సంచరించే ఈ ప్రదేశాన్ని మయూరవనగా వ్యవహరిస్తారు. శ్రీమఠంగా వ్యవహరించే ఆదిచుంచనగిరి మఠం అటు ప్రాకృతికంగా, ఇటు ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించడానికి ఈ ఆధునిక కాలంలో శ్రీ బాలగంగాధర స్వామి ఎంతో కృషి చేశారు. అన్నం, అక్షరం, ఆరోగ్యం ఈ మూడింటిపై ఆయన దృష్టి సారించి వీటిని సమాజానికి అందించడం ద్వారా వ్యక్తి, వ్యవస్థ స్వయం సమృద్ధి సాధిస్తాయని నిరూపించారు. ప్లే స్కూల్ నుంచి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వరకు 480కి పైగా విద్యా సంస్థలను దేశ విదేశాలలో ఆయన ప్రారంభించారు. ఆయన అందించిన ఆధ్యాత్మిక సేవాస్ఫూర్తి నేటికీ కొనసాగుతోంది. ఆదిచుంచనగిరి ఆధ్వర్యంలో ప్రతినిత్యం 50,000 మందికి పైగా అన్నదానాన్ని స్వీకరిస్తారు. అందుకే ఈ మఠాన్ని అన్నదాన గణితం అని పేర్కొంటారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి స్వామీజీ వన సంవర్ధన ట్రస్ట్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కర్ణాటక అంతటా విస్తరించింది. 50 మిలియన్లకు పైగా మొక్కల్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో నాటారు. సమాజంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొల్పడానికి సర్వధర్మ సమ్మేళనం పేరిట సమావేశాల్ని నిర్వహించారు. ఆ సంప్రదాయాలను ప్రస్తుత పీఠాధిపతి కొనసాగిస్తున్నారు.
ఆది చుంచనగిరి నాథ సంప్రదాయాన్ని పరిపూర్ణంగా అనుసరిస్తుంది. అందుకే ఈ పీఠాన్ని నాథ సంప్రదాయ పీఠం అంటారు. ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః. నాథ సంప్రదాయానికి ఉత్తర భారతదేశంలో విశేష ఖ్యాతి ఉంది. యోగా, తాంత్రిక ఆచారాలు, ఆధ్యాత్మిక సాధనా ప్రక్రియలపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని 8వ శతాబ్దంలో ఆదినాథ శివుడు, గోరక్షనాథుడు వంటి మహాయోగులచే స్థాపితమైంది. హఠయోగ సాధనలకు మూలంగా దీనిని పరిగణిస్తారు. నాథ సంప్రదాయంలో 9 మంది ప్రధాన గురువులు ఉంటారు. వీరినే నవనాథులు అంటారు. మత్స్యేంద్రనాథ, గోరక్షకనాథ, జలంధరనాథ వంటి వారు ఈ సంప్రదాయానికి విస్తృత వ్యాప్తి కలిగించారు. ఆధ్యాత్మిక జ్ఞానం, శివశక్తి ఆరాధన, శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయంపై ఇది దృష్టి సారిస్తుంది. శరీరంలోని కుండలిని శక్తిని జాగృతం చేసి సహస్రార చక్రంలో శివుడితో ఐక్యం చేయడం ఈ సంప్రదాయం యొక్క ప్రధాన లక్ష్యం. శరీర శుద్ధి కోసం ఆసనాలు, శ్వాస నియంత్రణ కోసం ప్రాణాయామం, శక్తి నియంత్రణ కోసం మూలబంధ, ఉడ్డీయాన బంధ, జలంధర బంధ వంటి బంధాలు ఇందులో ముఖ్యమైనవి. నాథ సంప్రదాయంలో శివుడి రౌద్ర రూపమైన కాలభైరవ ఆరాధనకు ప్రాధాన్యత ఉంది. సిద్ధుల్ని సాధించడం కోసం యోగా, తాంత్రిక సాధనల్ని నవనాథ సంప్రదాయంలో అవలంబిస్తారు. ఆది చుంచనగిరి మహాసంస్థాన మఠం నాథ సంప్రదాయంతో ప్రగాఢమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది. హఠయోగ ప్రదీపిక, గోరక్షక శతకం, సిద్ధ సిద్ధాంత పద్ధతి, మత్స్యేంద్ర సంహిత వంటి గ్రంథాలు ఈ సంప్రదాయానికి సంబంధించి లోతైన అవగాహనను కల్పిస్తాయి. న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. నాథ సంప్రదాయం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆధ్యాత్మిక సమానత్వాన్ని ప్రోత్సహించింది. ఇది గ్రామీణ, సామాన్య ప్రజలలో చైతన్యాన్ని కలిగించింది. నాదసిద్ధులు జనసామాన్యానికి చేరువయ్యే భక్తి కవిత్వ గీతాలు, సాంస్కృతిక కళల్ని ప్రోత్సహించారు. రథోత్సవం, అన్నదాసోహం, సంకీర్తనం, జానపద కళలు, ఆరోగ్య సేవ వంటి అంశాల మేళవింపుతో కాలభైరవేశ్వర జాతర కొనసాగుతుంది. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం. ఆది చుంచనగిరి మఠం విద్య, వైద్యం, సామాజిక సేవల ద్వారా సమాజ సంక్షేమానికి గణనీయమైన కృషి చేస్తోంది. శ్రీ ఆది చుంచనగిరి శిక్షణ ట్రస్ట్ ద్వారా మఠం విద్యా సంస్థల్ని నిర్వహిస్తోంది. 1,45,000 మంది విద్యార్థులు మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న విద్యా సంస్థలలో విద్యను అభ్యసిస్తున్నారు. 5 పాలిటెక్నిక్లు, 2 ఐటీఐలు, 12 ఇంటర్నేషనల్, సెంట్రల్ పాఠశాలలు, 50 పీయూసీ పాఠశాలలు, 6 నర్సింగ్, ఫార్మసీ కళాశాలలు, 8 వేద పాఠశాలలు, 100 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, 4 దివ్యాంగ విద్య పాఠశాలలు, 26 సామాజిక మరియు సాంస్కృతిక సంస్థలు, 202 వసతి గృహాలు, హాస్టళ్లను ఆది చుంచనగిరి మఠం నిర్వహిస్తోంది. ఈ విద్యా సంస్థలన్నీ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ సామాజిక సాధికారతకు దోహదం చేస్తున్నాయి.
ఆదిచుంచనగిరి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా చౌక ధరల్లో రోగులకు వైద్య ఆరోగ్య సేవలను అందిస్తోంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఆరోగ్య సంరక్షణ అందిస్తోంది. 2025 సంవత్సరంలో మఠం ఆధ్వర్యంలో బెంగళూరులో ఆదిచుంచనగిరి విశ్వవిద్యాలయం నూతన ప్రాంగణం ప్రారంభమయ్యింది. ఈ విశ్వవిద్యాలయం విద్యా, పరిశోధన, ఆవిష్కరణలలో శ్రేష్ఠతను సాధించే కేంద్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తోంది. ఈ మఠం పేదలకు ఆహారం, వసతి, వైద్య సహాయం వంటి సేవల్ని అందిస్తోంది. సామాజిక సమానత్వం, సమాజ సంక్షేమాన్ని ప్రోత్సహిస్తోంది. వేదాంతం, హిందూ తత్వశాస్త్రంపై చర్చలు, గోష్ఠులను మఠం నిర్వహిస్తుంది. ఇందులో ప్రముఖ పండితులు, పీఠాధిపతులు పాల్గొంటారు. ఆదిచుంచనగిరి ప్రస్తుత పీఠాధిపతి నిర్మలానందనాథస్వామి సందేశాలు లోతైన ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవాస్ఫూర్తిని ఆవిష్కరిస్తాయి. మనిషి జన్మ తినడానికి మాత్రమే కాదు, తాను తినేది అందరికీ పంచడానికి. అన్నదాసోహ, విద్యాదాసోహ, ఆరోగ్య దాసోహ అనేవి ఈ మఠం ముఖ్య సూత్రాలు. అసలైన దాసోహం అంటే ఇవేనని ఆయన స్పష్టం చేశారు. అక్షర విజ్ఞానం అనేది మనిషిని జంతు సమూహం నుంచి వేరు చేస్తుంది. విద్యార్జన అనేది కేవలం డిగ్రీలు పొందడానికి కాదు, సంస్కార విలువలు పెంచడానికి. విద్య జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానం ద్వారా సమాజ సేవ చేయాలనే స్ఫూర్తిని కలిగిస్తుంది. ప్రతి వ్యక్తి ఒక మొక్కను తన పుట్టినరోజున నాటి పెంచి పోషించాలి. దేశ భవిత యువత చేతిలోనే ఉంది. కష్టించే తత్వం, నైతిక విలువల ఆచరణ ద్వారా దేశాన్ని యువత ప్రగతి పథంలో పయనింపచేస్తారు. భక్తి అంటే మనసులో పవిత్రత, హృదయంలో సౌజన్యం. ఇలా నిర్మలానందనాథస్వామి అందించే సందేశాలు సమాజ ఉపయోగకరంగా ప్రకటితమవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి, సేవ, విద్య, విజ్ఞానం, సమానత్వం, ప్రకృతి పరిరక్షణ వీటన్నింటి సమ్మేళనం ఆయన అందించిన సందేశ సమాహారం. సేవ చేయటం వల్ల మనం ఇతరుల జీవితాలను వెలిగించామని భ్రమపడతాం. కానీ నిజానికి మన హృదయం ఆ సేవా సంవిధానం వల్ల మరింత వెలుగుతుంది అంటారు నిర్మలానందనాథస్వామి. సత్యం, దయ, సేవ ఈ మూడింటి ద్వారానే జీవితం సంపూర్ణమవుతుందని ఆయన పేర్కొన్నారు. నాథయోగి సంప్రదాయానికి కేంద్ర బిందువుగా, అద్భుతమైన శైవ శాక్తేయ సంవిధానానికి మూలాధారంగా ఈ మఠం వర్ధిల్లుతోంది. ఆదిదేవుడే ఆవిష్కరించిన ఈ మఠం నేటికి ఆధ్యాత్మిక దివ్య పరిమళాల్ని గుబాళింపచేస్తోంది. సనాతన ధర్మం, సామాజిక విద్య, సేవా, సాంస్కృతిక పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ గురు పరంపరను మరింతగా పురోగమింపచేస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.